తమ్ముడు వస్తున్నారా? కొద్దిగా కనెక్షన్ కాడ లేట్ అయింది. బాగా సతాయిస్తున్నా. ఇంట్లో కూడా ఎప్పుడు జరిగింది మాకు? నైట్ జరిగినట్టుంది సార్. పొద్దున ఫోన్ వచ్చింది. నైట్ జరిగితే ఎంత టైమా? బాడీ డౌన్లోకి పడ్డది సార్. అందుకే లేట్ అయింది. లోపలాడా మాధవ్? ముఖం అయితే గుర్తు దొరకకుండా అయిపోయింది. ఏమైనా ఎవిడెన్స్ దొరికినాయా? ఏం దొరకలేదు. ఇలా ప్యాకెట్ చెక్ చేయి. ఆధార్ కార్డు ఉంటుంది. ఏదైనా అడ్రస్ వాళ్ళకు ఇన్ఫామ్ చేయి. మన వాళ్ళు వస్తుర్రా? వస్తారు సార్, చెప్పిన. మన వాళ్ళు వచ్చిన తర్వాత బాడీని తీసుకొని హాస్పిటల్ పోస్ట్మార్టం పంపించేసేయండి. అలాగే వాళ్ళ అడ్రస్ మీద ఉన్న రిలేషన్స్కి ఇన్ఫామ్ చేయండి. డైరెక్ట్ హాస్పిటల్కి రా. సార్ వీళ్ళు హెవీ వెహికల్ కూర్చున్నట్టున్నారు. ముఖం అంతా వచ్చినట్టు అయితే కరెక్టే మాకు, కానీ ఎందుకో నాకు డౌట్ వస్తుంది. డౌట్ ఎందుకు సార్? ఎంత పెద్ద వెహికల్ అయినా బాడీ ఇంత దూరం వచ్చి పడుతుందా? అదే వెళ్తున్నా. ఓకే సార్. ఫోన్ లేపుతాను కదా, ఇప్పుడు లేపుతాను రా. వంశీ, అరే వంశీ, వంశీ, అరే వంశీ, తలుపులు తీరా. ఫోన్ చేసిన ఫోన్ లేపో. తలుపులు తీరా. అరే లోపల ఉన్నాను నాకు తెలుసు. అరే కనీసం పలుకురా, బతుకున్నా వచ్చినారు. అరే బ్రహ్మలేట్రా, బ్రహ్మలో తలుపులు తీసా లేకపోతే పోలీసు వాడు ఫోన్ చేయమంటా. పోలీసులు వస్తే ఫస్ట్ తలుపులు పడి తర్వాత గుద్దాలు పడ్డారు. ఎన్ని రోజులు ఇంట్లో ఉంటావురా? లైట్లు కూడా వేసుకోకుండా పాతకంతా రోజు రోజుకో. అరే ఊర్లో రాజు లెక్క బతికేటో లేదా? దొంగ లెక్క తయారవుతున్నాయమరా రోజు రోజుకి. మా అందరు ఎప్పుడొకప్పుడు కోల్పోక తప్పదురా. అరే జీతం లేదా మొత్తం నాశనమైనట్టు చేస్తారు రా. అరే చెప్పేది నీకేరా మామ. వీడిస్తే కంటిన్యూ లేదురా. అప్పుడన్నా జర బాధన తగ్గుతుంది. అమ్మ రోజు పాలు కానీ ఇట్లా తయారవుతుందా? అరే చెప్పేది నీకే. ఏమరా ఇట్లా తయారవుతున్నావు? ఇట్లా తినవరా నువ్వు? అరే నేను పోయి మందు బాటిల్ తీసుకున్నా సార్. తాగి బాధ అంతా కక్కరా. తాళాలే, తాళాలు. అదే ఇంకేమైనా క్లూస్ దొరికినాయా? క్లూస్ అయితే ఏం దొరకలేదు సార్. వాళ్ళ ఇంట్లోకి మాత్రం ఇన్కమ్ చేశారు.
వాళ్ళు అలోడే చేస్తాం సార్ వాడే అనుకుంటారు. ఏ బాబు రా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు లక్ష్మి సార్. తర్వాత తమ్ముడు అదే కాల్ చేస్తున్నాను సార్. అవును, నిన్న రాత్రి మనకు కూడా యాక్సిడెంట్ అయింది, స్పాట్ డెడ్ అయిపోయింది. మీ బ్రదర్ అని తెలుసు. అవునా సార్? అదే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇంకా దొరకలేరు. పోస్ట్ మార్టం అయిన తర్వాత డీటెయిల్స్ దాన్ని బట్టి మేము వాళ్ళని పట్టుకుంటాం. అయినా మీ అన్న ఏం పని చేశారు ఆ టైంలో? ఆమె చూపు 12 ఇయర్స్ సార్. ఇద్దరం కలిసి ఒక మా దగ్గర 2 రైస్ మిల్లులు ఉన్నాయి సార్. అలా డిస్ట్రిబ్యూటర్ చేస్తాం సార్. ఇట్లా రైస్ మిల్ కిరాణా షాప్లో అవన్నీ ఉంటాయి కదా సార్. అయితే లాస్ట్ 1 month బ్యాక్ మా అన్న పెళ్ళి చేసుకుని సార్. పెళ్ళి అయ్యింది కానీ ఆపరేషన్ అయ్యింది సార్. మళ్ళీ రీఓపెన్ చేద్దామని అండి కలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు సార్ అట్లా అయింది సార్. శ్రీను గారు, కేసు విషయంలో నేను అనుకుందే జరిగిందండి. ఏం జరిగింది? విక్టిమ్ బాడీ పైన ఎటువంటి ఇంజురీస్ కానీ వెహికల్స్ తగిన గాయాలు కానీ ఏం లేవు. అది చూస్తుంటే అతని తలపై ఎవరో రాళ్ళతో కొట్టి చంపినట్టుగా ఉంది. వెంకట వాళ్ళ తమ్ముడు. సారీ. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ విక్టిమ్ పర్స్. విష్ణు సార్ ఫోన్ కూడా ఉన్నాను సార్. మళ్ళీ అడిగారు ఫోన్ అయితే ఏం లేకుండా ఓన్లీ పర్సెంట్ లేదు సార్. నేను అన్నతో కాల్ మాట్లాడలేదు సార్. ఫోన్ అన్నదే ఉండదు సార్. మీ అన్న ఫోన్ నెంబర్ చెప్పు. మాధవ్ నెంబర్ తీసుకొని లొకేషన్ ట్రై చేయి. ఓకే సార్. బాబు నెంబర్ సార్. అది మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే పాటలు ఉంటుంది సార్ లొకేషన్. సరే వెళ్దాం మాధవ్ లొకేషన్కి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మందురా నాడు తాగొద్దు. ఇదైతే ఆవిలు చూస్తారు రా. అరే ఇంకేడుకోతారా మరి నాడు మాసం కూడా పోయి ఆడుతుంది. ఆడుకోనికనే గంట సేపు పడుతుంది. ప్రశాంతంగా రావచ్చు. ఏం ప్రశాంతంగా వస్తాడు తాతలు ఎక్కడ లేదురా. అరే ఎందుకు రా ఎట్లా చేస్తావు? ఇప్పుడు చెప్పు మామ బాధ. తెలియదారా? నేను మళ్ళీ చెప్పానా? తెలుసు మామ తెలుసు. ఎందుకంటే కోపం వస్తుంది. మస్తు మంది ఉందిరా మన దగ్గర. టెన్షన్ మామ. ఇంత బాధ్యత తెలుసారా నీకు? తెలుసురా. అడ్డా తెలుసురా నీకు? తెలుసా ఇందాక ఎందుకు అడిగినవరా? ఇదేమో గుర్తుంటుంది తెలుసారా? దుబాయ్కి నుంచి ఎవడు వచ్చిండు, సూర్యాడు వచ్చిండా, నరిగాడు వచ్చిండా, ఎవడెవడు దాదిస్తుండు, ఇట్లాంటివి గుర్తుంటాయిరా నీకు? అది కాదురా, ఏదో నరిగాడు వచ్చిందని చెప్పినాను. మళ్ళీ ఇంతకుముందు అప్పటి నుంచి జీవితాన్ని తింటూ ఊరికే పోతా 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 అంటున్నావు కదా. దెంగేరా దెంగే నుంచి ఎట్లా సస్తలే దెంగే నుంచి. నా కోపం అంతా నేను పోదామన్నాను కారా. నచ్చినంతసేపు ఇండే ఉందా. నువ్వు పోదామన్నప్పుడే పోదాం సరేనా? వాతావరణం మేలు ప్రశాంతంగా మారు వచ్చు కదా. నీకేం పైన ఏం కనిపిస్తుంది చూడు మామ. ఏమన్నా మామ నేను ఎంత మంచిగా వచ్చింది రోజు. మరి నా వెన్నెలు ఎందుకు మామ నన్ను విడిచిపెట్టిపోయింది? అది వెన్నెల కాదు మామ, అమావాస్యరా. కట్టికి అమావాస్యలో వచ్చి నీ జీవితంలో నుంచి ప్రశాంతం తీసుకెళ్ళింది. మామ ప్లీజ్ మామ, తనని మనం చెప్తున్నా మంచిగా ఉండదు. నిన్ను గుంతలతో చేసిందా? అదే తన కోసం ఇచ్చే రెస్పెక్ట్ పైకి లాగటానికి ఇస్తలేరు రా. ఇదిరా సమాజం. నిన్ను కాదురా, ఈ దోస్తులు ఉంటారు చూడు, పోరి పడ్డదంటే చాలు 10 సార్లు ఫోన్ చేసినా లేపరు. అదే పోరి పెట్టిందంటే 7 ఏడుస్తారు. లైఫ్లో పుట్టుక చావుకుని తింపడానికి దేనికి లేదు మామ. పుట్టుకేలాగా అయిపోయింది, కనీసం చావైనా. రేపు పిచ్చి నా కొడుక, పుట్టుక చావు కాదురా, వాటి మధ్యలో జీవితం ఉంటామమ్మా. అదిరా ఇంపార్టెంట్. మస్తు ఎక్కింది కానీ నడు.
లేమమ్మా లేరా 5 నిమిషాలు ఆగి మనం వెళ్దాం. 5 నిమిషాలలో ఏం అద్భుతం కాదు మామ అన్నాడు. ఏం పట్టించుకోండి ఇందాక చావు అని మాట్లాడుతున్నామమ్మా. నీకు ఎవరు లేరు అంటున్నారా? నేను ఉన్నారా నీకు? జల్దీ వనిలే పండి. అరే బండి వస్తుంది మామ, సైడ్ తీసుకోరా. దెబ్బలేమన్నా తాకినాయా? దెబ్బే అన్నా ఓనా అన్నా ఓనా అన్నా ఓనా. అరే వంశాయ్ బతుకున్నా రారా. అరే ఇక్కడ జాగ్రత్త హాస్పిటల్ తీసుకోరా. మరే ఫస్ట్ డబ్బు మామ. అరే వాడు బతుకున్నాడంటే డబ్బు డబ్బు అంటావేంటి? అరే వాడిని హాస్పిటల్ తీసుకున్నా. అరే బతుకుతాడేమో మామ, లేకుంటే అరే కేసు అవుతుంది, పెద్ద ప్రాబ్లం అవుతుంది రా మామ. వాడు బ్రతుకుతేనే మన ప్రాబ్లం మామ. ఏమంటున్నారా మామ చెప్పేది విను. ఇప్పుడు వాడు బ్రతికాడనుకో, యాక్సిడెంట్ చేసింది ఎవరు? మనము. సో కేసు మనం రెడీ జైలు పోవాల్సి వస్తుంది మామ. నువ్వు డబ్బు ఉంచడానికి సైకో అయిపోతావేమో రా. అరే ఎప్పటికైనా దొరికిపోతాం రే మామ. నువ్వు చెప్పినట్టుగా దొరికిపోతే ఒకవేళ ఆ లోపు ఈ డబ్బుతో లైఫ్ సెటిల్ అయిపోతామమ్మా. అప్పుడు మనల్ని ఎవ్వడు పీకలేడు. చెప్పేది విను, ఒక్క నిమిషం ఆగు. ఆపరా, ఏం చేస్తున్నావు? అరే వాన్ చేసాడు కంటే యాక్సిడెంట్ చేసాడు కంటే నేను చూస్తే భయం అవుతుంది రా. ఇప్పుడే మరి బతుకు మంచి ఉంటాయి మామ. ఇప్పుడే మరి బతుకు మంచి ఉంటాయి, పోతే మంచి ఉంటాయమ్మా. ఏం చేస్తున్నావురా? పిచ్చినా కూడా కాలు పట్టుకో, ఖర్చు పెద్ద ఖర్చు సరే పట్టుకో. గడిచేస్తాం రేపు. హలో అది చెప్తారంటే అయితే యాక్సిడెంట్ దీనే జరిగిండొచ్చు. బ్యాగ్లో మన పైసలు తీసి మన నెత్తి మీద రాయితో కొట్టి చంపేసి బాడీ తెలియకుండా గుంతలో పడేసిండొచ్చు. అయింది సార్. అదే మనకు కావాల్సినవి అంటే ఫోన్ దొరికితే మనకి మన ప్రూఫ్ దొరకచ్చు. సో ఈసారి నాకు కొంచెం జాగ్రత్త పెట్టు. ఓకే సార్. అరే ఇదంతా చూస్తే భయం అవుతుంది రా నాకు. ఏం టెన్షన్ పడకు మామ. బండి స్టార్ట్ అవ్వట్లేదురా. అరే మన ఊరు ఎక్కడికైనా ఫోన్ చేయమంట. మన ఊరు కాదురా, ఇంక ఎవరు తెలిసిన చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయి. ఇక్కడ పడ్డామని చెప్పకు, కొంచెం ముంగడ పడ్డామని చెప్పు. అప్పుడప్పుడు వాడికి వెళ్ళిపోవచ్చు, సరేనా? నేను తెలిసిన అక్కడ ఉండండి మమ్మల్ని, వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేసా మామ, వస్తున్నారంట. ఫోన్ ఎవరిదిరా? అరే వాందేరా. అరే బ్యాలెన్స్ ఎక్కడ? బ్యాలెన్స్ ఎక్కడ నడవచ్చు కదరా, పిచ్చిన ఫోన్ పడేరా ఫస్ట్. ఫోన్ నాకు ఫోన్ దొరికింది కానీ యాప్లో సరేనా ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తే ఫింగర్ ప్రింట్ దొరకవచ్చు. మా స్టేషన్లో పాత ఖైదీలు ఉన్నారు కదా, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయితే మొత్తం చెక్ చేపిద్దాం. అలాగే నెట్వర్క్ ఏదో కనుక్కుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా దొరకవచ్చు. సో మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. అరే మా అమ్మ వాడిని బండి రా మరి. నువ్వు అన్నప్పుడే అప్పుడే వెనకాల పని చేసినారా? ఇప్పుడే
అది ట్రై చేసిన నెంబర్ అడ్రస్ ఇదేనా? ఇదే సార్. అమ్మ ఏం కేసేమో తిండి లేదు తిప్పలు లేకుండా మొక్కరా ఇదే అయింది సార్. బాబితారా చిన్న ఎంక్వైరీ ఉంది. నిన్న నైట్ ఎడును మీరు డిపార్ట్మెంట్ నిన్న నైట్ 9-10 మధ్యలో ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది మీకు. ఎవరాలు? మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఫోన్ చేసిండు. ఏం మాట్లాడాను? బండి ట్రబుల్ ఇస్తాను మన దగ్గర రా అంటే డ్రాప్ చేద్దారా అంటే పోయి డ్రాప్ చేసి వస్తామని. వాళ్ళంటున్నా ఎంతమంది వాళ్ళు? వాళ్ళిద్దరు వాళ్ళు సార్ బ్యాగ్ లాంటివి ఏమైనా ఉండేనా? రావాలంటే ఉంది, ఒక బ్యాగ్ ఉంది. ఏడికి వెళ్ళి వచ్చినాను, ఊరికి వెళ్ళి వస్తున్నామని చెప్పారు. వాళ్ళకు ఒకసారి నీ నెంబర్ నుంచి కాల్ చేసి ఏడున్నర కనుకో. హలో, ఏంటో శ్రీకాంత్? ఏం లేదు, రాత్రి లేట్ దించొచ్చినా కదా, 7 అని కాల్ చేసింది. ఎంతసేపు ఉంటుంది శ్రీకాంత్? సరే శ్రీకాంత్, ఊళ్ళో ఉంటా సార్. చూపిస్తుందా మరి? ఇక్కడ పనులు చేస్తాను, వస్తూనే ఉన్నది. అలా దేవుడు అలా పూలు అంట. దూరం నుంచి అయినా చూపించు. ఫోటో చూపిస్తాను సార్. ఫోటో ఉందా? ఈ ఫోటోలు నా వాట్సాప్ సెండ్ చేయి, నేను నీకు హాయ్ అని మెసేజ్ చేస్తాను. ఒకవేళ అవసరం ఉంటే కాల్ చేస్తాం, పిఎస్కి రావాల్సి ఉంటుంది సార్. హలో సార్, వాళ్ళు నీ వైపు వస్తున్నారు. సార్ చెప్పు, అడిగిందానికి మీరు ఎంత తొందరగా దొరికినా అంత తొందరగా నిజం చెప్తే మీరు చెప్పిన నోట్ చేసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తాం రా. అంత తొందరగా చేరిపోతాం. మధు, నోట్ చేసుకో. చెప్పరా, నిన్న రాత్రి ఏం జరిగిందా? సార్ నా బండి తగలనిపించింది సార్. మనిషి ఇంటికైనా సార్ వాడు రాను సార్. బండి తరగ తీసుకుని వేరే బండి తీసుకొని పోయినా సార్. పోయి మైసూర్ ఇక వచ్చేటట్లో వాడు ట్యాగేజ్ అయింది సార్. వాడు కింద పట్టుకొని ఇక వాడు బ్యాగ్లో చూస్తే డబ్బులు ఉన్నాయి సార్. ఆ డబ్బులు తీసుకుని వాడు చూస్తే వాడు బతుకున్నట్టు అనిపిస్తుంది సార్. రైతులు తీసుకొని పెట్టినట్టు. ఇప్పుడు చెప్పరా, నిజమేం చెప్పరా? చెప్పరా, చెప్పు. సార్ నేను సాయంత్రం శ్రీకాంత్ కూడా వచ్చాను సార్ ఇంటికి, మందు తాగమన్నాడు. కానీ నేను వెళ్ళలేదు, అందుకని నా బండి తీసుకుని వెళ్ళాడు. నైట్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టాడు సార్. అంత మించి నాకేం తెలియదు సార్. ఎందుకురా మీరు నిజాన్ని అబద్ధం చేసి చెప్తారు? సార్ అబద్ధం కాదు సార్, నిజం సార్. మీరిద్దరు మర్డర్ చేసిన నాకు తెలుసురా. నా దగ్గర సాక్ష్యం కూడా ఉందిరా. సార్ సాక్షి సార్ ఎవరు లేదు సార్, నేను తప్ప. ఉన్నారా? అట్లానా? మధు, వన్ తీసుకురాపో. నిజం తెలిసిన బుద్ధ వాళ్ళే చెప్తాను. ఏం చేస్తున్నావు చెప్పు. అది రాత్రి నిన్న పెట్టి తాగినట్టున్నాడు సార్. ఒక్కరికి ఇద్దరు కనబడినట్టు సార్. నేను ఒక్కడిని ఉన్నా సార్. అవును సార్, నిజంగా అతను శీకర్ నాకు అంత అనాలి. ఒక్కడే ఉన్నట్టు ఒక్కడే సార్. ఇంతకుముందు ఇద్దరు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఒక్కడు అంటున్నాయి. నాటకాలు చేస్తావా? నిజంగా రాత్రి ఒక్కడే ఉన్నాడు సార్. ఒక్కడే ఉన్నాడు సార్. నేను బొక్కలేస్తారు. నిజం చెప్పు. రాత్రి అతను ఒక్కడే ఉన్నాడు సార్. నాటకాలు చేస్తారా అలా మీరు? ఇట్లయితే కాదా? ముందే అసలే టైం లేదు. ఎట్లాగో డీసీపీ సార్ ఫోన్ చేసి ఏదో కేసు ఇచ్చానని చెప్పారు కదా, వాడు ఎట్లాగో ఒప్పుకుంటున్నాడు. మనకి ఎవడైతే తెలుసా, మన లోపల నుంచి కేసు క్లోజ్ చేస్తే అయిపోతుంది.
కాదు మాది కొడుకులు నాటకాలు చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఒక్కసారి. అరే మీకు ఇంత టార్చర్ పెట్టినా కూడా మీరు ఒప్పుకుంటలేరు. నిజం ఒప్పుకోనరా? సార్ చెప్పినా సార్ నిజం సార్, వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్, నేనే చేసిన సార్. మీరు విన్నారా? ఇట్లా అయితే మీరు నేను చెప్పిందే చేద్దాం సార్, ఎందుకు టైం వేస్ట్. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత శ్రీకాంత్ అనే ముద్దాయి ఈ నేరం చేశాడని నిర్ధారిస్తూ ఇతనికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మరియు 5,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఇదే ఈ కోర్టు వారి తీర్పు. ఇంకోటి చెప్పాలరా, స్నేహానికి దానానికి అందరూ భారతంలో కనుని చూపిస్తే నువ్వు మాత్రం నాకు కనుని కంటే ఎక్కువరా. ఇప్పటికైనా నిజం చెప్పురా, మీరు ఇద్దరు కలిసే కదరా మర్డర్ చేసింది. అరే ఈడొస్తున్నాం రా, నేను లేడంటాను లెంకాలి మామ. అరే నిన్న రాత్రి జరిగిన టీవీలో న్యూస్ వస్తుందిరా. న్యూస్ ఉన్నప్పుడు వస్తుంది మామ, ఏం టెన్షన్ కూడా. నువ్వైతే ఎవరు చెప్పలే కదా. అది కాదురా, సురేష్ గారు ఎందుకో ఫోన్ చేసి ఏడున్నారు, ఎప్పుడు వస్తారు అని అడుగుతున్నారు. ఎందుకో కొత్తగా నాకు భయం అవుతుంది మామ. ఏం టెన్షన్ పడకు మామ, విన్నా కదా. ఏం కాదు ఏంట్రా, ఏం కాదు, నీకు అప్పుడే చెప్పిన పారిపోదమ్మా. డబ్బు డబ్బు అని చంపేదాకా తెచ్చావు కదరా. పాపం వాడికి పెళ్ళి ఒకటే నెల అయినంత మామ. అరే వాడిది కొత్తపల్లి కదా, రోజులు మాత్రం దీనిలో కలపకరా నువ్వు. కలపాలి మామ. నన్ను వదిలేసి తను ఆనందంగా ఉంటుందని ఆశించి నేను దూరంగా ఉండిపోయినాను. కానీ 3 రోజుల క్రితం బాధతో కాల్ చేసింది, 2 రోజుల క్రితం దుఃఖంతో కలిసింది మామ. అంటే నీ లవ్వని మళ్ళీ అనుకుని వాడిని చంపినావు అంతేగారా? అవును, చంపడం కాదు, నరికేలా నా కొడుకుని. పెళ్ళైన మొదటి రాజు వర్జిన్ కాదు టార్చర్ చూపించాడు మామ. చెప్పలేని చోట్ల వార్తలు పెట్టి బాధ పెడుతున్నాడు మామ. సైకో నా కొడుకు. అంటే మామ అలాంటప్పుడు డైవర్స్ తీసుకోవచ్చు కదరా. డైవర్ తీసుకుంటే వాడు చెప్పింది నిజం అవుతుంది మామ. అందరిలో తనకు అవమానంగా ఉంటుంది, అందుకే మనం ప్లాన్ చేసి చంపా. అరే ఇప్పుడు ఈ కేసులో తప్పించుకుంటే రోజా నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే అట్లా వదిలేస్తా? చేసుకుంటా మామ. ఈసారి తను వదిలినా కానీ నేను వదలను. కానీ ఎందుకో మనం దొరికిపోతాం అనిపిస్తుంది మామ. సురేష్ గారు కాల్ చేశాడంటే పోలీసులు పట్టుకొని ఉంటారు వాళ్ళు. అదే కరెక్టేరా. కానీ నిన్ను లాగినందుకు క్షమించు మామ. లాగినందుకు కాదురా, నన్ను ఇదంతా జరిగిన తర్వాత కూడా నువ్వు చెప్పకుండా దాచు చూడు, అదిరా పెద్ద మోసం. సారీ మామ. వద్దులేగా, 3 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి కోసం ఒకటి చంపేవరా నువ్వు. అరే చిన్న ఫ్రెండ్ కోసం ఒక హెల్ప్ చేస్తావరా? చెప్పు మామ, చేస్తాను. తను నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్, నువ్వు అంత ఇంపార్టెంట్ మామ. ఎప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి ఈ విషయం మీకు తెలియనట్టే ఉంది సరేనా? సరే ఏంటి ఏముంది మా పోలీసులు అరెస్ట్ చేశారనుకో, శ్రీకాంత్ గారు బండి తాళాలు అడిగిండు, వాడు మళ్ళీ నాకు బండి రిటర్న్ చేశారని చెప్పు. నన్ను వచ్చి అడిగిన అనుకో, నేను కూడా సార్ అవును సార్ నేను తాగి డ్రైవ్ చేశాను సార్, యాక్సిడెంట్ డ్రైవ్ చేశాను సార్ అని చెప్తాను. వద్దు మామ, వద్దు. నా వల్ల ఇప్పటివరకు నువ్వు ఇరుక్కుంది చాలు మామ. వద్దు కొడుకా, ఇది అంత ఎవరి కోసం చేస్తున్నావురా? అయినా వద్దు మామ, వద్దు. పోతే ఇద్దరం చనిపోదాం మామ. అరే నేను చెప్పేది వినరా, రోజా బాధపడుతుంది కదా ఇదంతా చేసింది. మన ఇద్దరం లోపలికి వెళ్తే రోజా హ్యాపీగా ఉంటుందిరా మామ. ఇక్కడ మన ముగ్గురం హ్యాపీగా ఉండలేము రా. ఊర్లో ఈ విషయం తెలిసిందనుకో మన ఇజ్జత్ పోతుంది, రోజా కూడా మంచిగా అంటుండరా. అయినా సరే మామ, వద్దంటే వద్దు. అరే న్యూస్ లో చూడలేవారా, వాడిని రాయితో కొట్టి విషయం తెలిసి యాక్సిడెంట్ కేసు కాస్త మర్డర్ కేసు అయిందిరా. అరే శిక్ష మాత్రం గట్టి ఉంటాం మామ. అరే ఒక హెల్ప్ రా, వీలైతే ఒక బెయిల్ ఇప్పించరా. ఇప్పుడు సురేష్ గారు చెప్తే ఎట్లా మామ? అరే అది నేను చూసుకుంటా మామ, నాకు తెలిసి అక్కడ నీకు సంబంధించిన ఏ ఆధారం ఉండదురా. ఓకేనా? అరే ఏం బాధపడక మామ. బాధపడక బే, ఇట్లా చేస్తామని అనుకోలే మామ. మామ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు లేకుండా నేను ఉండలేను లవ్వర్ రా. నేను లేకపోయినా నువ్వు బాగుండాలని దోస్తాను రా.